ఆరుగాలం రైతన్నలు కష్టపడి పండించిన పత్తి పంట చేతికి వచ్చే సమయంలో దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలులో తూకాల్లో మోసానికి ఒడిగట్టి రైతులను దోచుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ దళారీ పత్తి రైతులను మభ్యపెట్టి కొనుగోలు జరుపుతున్నాడు. 2 రోజులుగా ఈ తంతు జరుగుతుండగా ఒక బస్తాకు 8 నుంచి 10 కేజీలు అదనంగా తూకం వేస్తున్నాడు. 4 కాళ్ళు 80 కేజీలు 4 కాకాలు ఉన్నాయి. ఫస్ట్ అది తీసుకో డీటెయిల్స్ సుజాతనగర్ ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రంలో కాటాలో మోసం వెలుగు చూసింది. మొదట 80 కేజీలు ఉన్న బస్తా తిరిగి కాంటా వేసేటప్పుడు 70 కేజీల బరువు తూగింది. దాంతో రైతులు కాంటాలను ఆపేశారు. 10 కేజీలు తక్కువ చూపెట్టడంతో ప్రైవేటు వేబ్రిడ్జి ధర్మకాట వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తక్షణమే మార్కెటింగ్, తూనికల కొలతల అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి రైతులను మోసం చేస్తున్న వేబ్రిడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సార్ బరోబర్ కనబడుతుంది. అయితే ఇంతలో సార్ ఇక్కడ రాగానే సార్ని చూస్తే 80 కిలోలు రాయి వేస్తే 80 కిలోలు కనబడ్డారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపెడితే అది కూడా బరోబర్ ఉంది సార్. మళ్ళీ మన వాళ్ళు వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ ఉంటే బండి పెట్టారు సార్. బండి పెడితే స్వామి 15 కిలోలు తేడా ఉంటుందని చెప్పారు సార్. బండి తీసేసి స్వామి 74 కిలోలు ఉంటే స్వామి ఎక్కితే 64 కిలోలు వచ్చారు సార్. ఒక 5 కేజీలు పోయినా బాధలేదు, కానీ మరి 10 కేజీలు చూపిస్తుందంటే -5 కేజీలు ఉంటుంది. 100 టన్నుల నుంచి 10 కేజీలు ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం. ఈ సంబంధం లేకుండా వీళ్ళు ఏం చెప్తారు, 10 కేజీలు మైనస్ వస్తాం. మరి అంతమంది రైతులు ఇబ్బంది పడాలిగా. వీళ్ళు 600 ఒక బండి. సుజాతనగర్లో ఏర్పాటు చేసిన ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రాల వారు సిండికేట్ అయ్యి పత్తి రైతులను దగా చేస్తున్నారని నూనావత్ రవి అనే రైతు ఆరోపించారు. వేబ్రిడ్జి కాటాల్లో మోసాలకు పాల్పడుతూ ఆరుగాలం శ్రమించి పుస్తెలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి తెల్ల బంగారాన్ని పండిస్తే అప్పనంగా రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క పత్తి కొనుగోలు కేంద్రం వద్ద వేబ్రిడ్జి కాటాలో తేడాలు ఉంటున్నాయని, జీరో చూపించకుండా కాటా పెడుతున్నారని, కాటాలో తేడా వస్తుంది ఏంటని ప్రశ్నిస్తే 5 కేజీలు తేడా ఉంటుందంటూ సర్ది చెబుతున్నారని, 74 కేజీలున్న మనిషి నిలబడితే కేవలం 64 కేజీలు కాటా చూపించడం పట్ల రైతులు ఆందోళనకు దిగారు. ఒకటి 2 కేజీలు తేడా ఉంటే పట్టించుకోం, కానీ 10 కేజీలు కాటాలో తేడా వస్తే ఎంతో మోసపోతున్నామని, ఎన్నో ఆశలతో ఆరుగాలం శ్రమించి పండించిన తెల్ల బంగారం పంట అందుకుంటుండగా గత కొన్ని నెలలుగా పత్తి కాటాల్లో మోసం చేస్తూ ప్రైవేటు పత్తి కొనుగోలుదారులు సిండికేట్ అయి వేబ్రిడ్జి కాటాల్లో మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారని వాపోయారు. రైతులను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూనికలు కొలతల అధికారులు తక్షణమే స్పందించాలని, మార్కెటింగ్ అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు పత్తి కొనుగోలు సిండికేట్లు మామూళ్లకు అలవాటు పడిన అధికారులపై ప్రైవేటు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షణ నిర్వహించడం లేదని, దీంతో పత్తి రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రైవేటు పత్తి కొనుగోలుదారుల దగాను, కాటాల మోసాలను అరికట్టే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుజాతనగర్ పెట్రోల్ బంక్ అవతల కాట ఏబీజీ ఎక్కిస్తే 64 వచ్చింది సార్. అదే బండిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే 63.85 వచ్చింది సార్. 15 కిలోలు డిఫరెంట్ వచ్చింది సార్. ఓకే, నేను ఏం మాట్లాడకుండా పత్తి మొత్తం కాట్ చేసి మళ్ళీ కాటకు వచ్చాను సార్. బరోబర్ కనబడుతుంది. అయితే ఇంతలో సార్ ఇక్కడ రాగానే సార్ని చూస్తే 80 కిలోలు రాయి వేస్తే 80 కిలోలు కనబడ్డారు సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపెడితే అది కూడా బరోబర్ ఉంది సార్. మళ్ళీ మన వాళ్ళు వచ్చిన తర్వాత స్వామి ఇక్కడ ఉంటే బండి పెట్టారు సార్. బండి పెడితే స్వామి 15 కిలోలు తేడా ఉంటుందని చెప్పారు సార్. బండి తీసేసి స్వామి 74 కిలోలు ఉంటే స్వామి ఎక్కితే 64 కిలోలు వచ్చారు సార్. ఒక 5 కేజీలు పోయినా బాధలేదు, కానీ మరి 10 కేజీలు చూపిస్తుందంటే -5 కేజీలు ఉంటుంది. 100 టన్నుల నుంచి 10 కేజీలు ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం. ఈ సంబంధం లేకుండా వీళ్ళు ఏం చెప్తారు,